అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు కూడా నోటిఫికేషన్ కోసం పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి ఉండేది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటికొక ఉద్యోగం వస్తుందని చెప్పి వేచి చూసినటువంటి తరుణంలో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మెయిన్స్ ద్వారా ఉద్యోగాలు పొందాలనే ఉద్దేశం కొద్దీ విద్యార్థులు కూడా ఎంతో హార్నిషలు కష్టపడుతూ రాత్రింబవళ్ళు ఈ యొక్క విద్యను నేర్చుకుంటూ ఒక అభ్యసించి అంటే గతంలో చూసుకున్న పరిశీలన బట్టి చూసుకున్నట్టయితే ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మా కుటుంబాలు బాగుపడతాయి, నాకు ఉద్యోగం వస్తే బాగుంటుందన్న ఉద్దేశం కొద్దీ ఎన్నో హార్నిషలు కష్టం ముందుకెళ్తున్న తరుణంలో నోటిఫికేషన్లో ఈ యొక్క అవకతవకలు జరగడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పి విద్యార్థులు కూడా అపోహలు ఉన్నాయి గత ప్రభుత్వంలో చూసుకున్నట్టే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల బట్టి కొత్త ప్రభుత్వం కొలువైన ప్రభుత్వం కూడా అటువంటి తప్పిదాలను చేసినట్టయితే మా విద్యార్థులకు ఎంతో అన్యాయం చేసిన వారు అవుతారని చెప్పి ఉద్దేశం కొద్దీ ఈ యొక్క గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నట్టు విద్యార్థులు మనతో ఉన్నారు. చెప్పండి, అంటే గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే ఎట్లా అనిపిస్తుంది నీకు? గత ప్రభుత్వంలో గ్రూప్ 1 2 సార్లు నిర్వహించారు. అయితే మొదటిసారి పేపర్ లీకేజ్ వల్ల రద్దయింది. రెండవసారి బయోమెట్రిక్ తీసుకోకపోవడం వల్ల మనకు రెండోసారి కూడా కోర్టును విద్యార్థులు ఆశ్రయించడం వల్ల ఇందులో మాకు ఎగ్జామ్ అనేది పకడ్బందీగా జరగలేదు, మాకు కొద్దిగా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి విద్యార్థులే కోర్టులు మెట్లు ఎక్కడం ద్వారా రెండోసారి కూడా రద్దు అయింది. ఈసారి నిన్న రాత్రి ప్రభుత్వం 563 పోస్టులతో గ్రూప్ 1 రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే ఇన్ని రోజులు 10 సంవత్సరాల నుంచి తెలంగాణ సాధించుకున్న తర్వాత గ్రూప్ 1 ఇదే మొదటిసారి పడడం. అంటే గత ప్రభుత్వంలో 2 సార్లు క్యాన్సిల్ అయినా కూడా ఈసారి పోస్టులు పెంచి 60 పోస్టులు పెంచి 563 పోస్టులతో నిర్వహించడం చాలా సంతోషకరం. గత ప్రభుత్వంలో ఎలాగైతే మనకు తప్పిదాలు పేపర్ లీకేజ్ కావడం కానీ విద్యార్థులకు నమ్మకం టీఎస్పీఎస్ మీద లేకుండా పోయింది. మన రేవంత్ అన్న ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిగా ఈ ప్రక్షాళన చేసింది. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసిన తర్వాత విద్యార్థులకు నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకాన్ని అలాగే కొనసాగించాలని, అలాగే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా మళ్ళీ విద్యార్థులు కోర్టులు మెట్లు ఎక్కకుండా ఫలితాలు సునాయాసంగా రావడానికి పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించాలని మేము కోరుతున్నాం గవర్నమెంట్. అంటే గ్రూప్ 1 సంబంధించి గతంలో ఎంట్రీ ఫీజు కట్టినటువంటి గ్రూప్ 1 విద్యార్థులు ఇప్పుడు రీషెడ్యూల్ చేసుకోవాలని చెప్తున్నారు. అంటే మీ విద్యార్థులు ఏమంటున్నారు? అంటే మీరు ప్రిపరేషన్ టైంలో అంటే ఇప్పుడు గ్రంథాలయం కావచ్చు, రూమ్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ సంబంధించి ఏం చెప్తున్నారు వాళ్ళు మీతోని? ఇప్పుడు అప్లై చేయడం అనేది తప్పనిసరి. సెకండ్ సారి ఇప్పుడు కూడా అప్లై చేయడం తప్పనిసరి. దీని నుంచి రెండోసారి అప్లై చేసే వాళ్ళకు గతంలో అప్లై చేసిన వారికి నుంచి ఫీజు మినహాయింపు ఇవ్వడం కొద్దిగా మాకు ఆనందమే. ఎందుకంటే మళ్ళీ అప్లై చేయాలని కోరుతున్నారు. అప్లై చేస్తాము, కాకపోతే ఫీజు అనేది మినహాయింపు ఇచ్చారు. అంటే చివరగా అంటే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ప్రభుత్వానికి మీరు ఏమి విజ్ఞప్తి చేస్తారు? ప్రభుత్వానికంటే ఇప్పుడు మేము అన్నిటి పెట్టి 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు, జాబ్ వస్తుందని ఉన్నత స్థానం ఉద్యోగం పొందుతారు గ్రూప్ 1 ద్వారా అని చెప్పి అమ్మ నాన్న కానీ విద్యార్థులు కానీ తోటి స్నేహితులు కానీ అందరూ ఆశిస్తారు. ఇలాంటి ఉద్దేశంలో ఎలాంటి గతంలో జరిగిన విధంగా మాకు ఎలాంటి లీకేజీలు కానీ ఎలాంటి పైరవీలకు కానీ తావు లేకుండా మెరిట్ ఆధారంగానే మనకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా రాజకీయపరమైన పైరవులు జరగకుండా ప్రతిభ ఆధారంగానే విద్యార్థులను గుర్తించే విధంగా ఎగ్జామ్స్ పకడ్బందీగా జరగాలని కోరుకుంటున్నాం. అంటే కొన్ని సందర్భాల్లో చూసుకున్నట్టయితే అమ్మాయిలు 4 నుంచి 5 ఉద్యోగాలు సంపాదించినట్టు ఇప్పుడు మనం నిన్న మొన్న పేపర్లో చూస్తున్నాం. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు మేడం? చాలా సంతోషమే. అంటే అమ్మాయిలు కూడా దేనికి తక్కువ ఏమీ కాదు. సో వాళ్ళు కూడా అచీవ్ చేయగలరు అని చెప్పేసి కొంతమంది రిజల్ట్స్తో ప్రూవ్ చేస్తున్నారు. దానివల్ల మిగతా వాళ్ళకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చదవాలని చెప్పేసి. ఇప్పుడు పడే నోటిఫికేషన్స్ కానీ ఎగ్జామ్ రాయాలి అని చెప్పేసి పేరెంట్స్ కూడా పుష్ చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళ రిజల్ట్ చూసి. అంటే గ్రూప్ 1 సంబంధించి మళ్ళీ ఒక షెడ్యూల్ విడుదల చేసినారు కదా, ఈ సమయ పాలన అనేది మీకు ఇప్పటికే వేస్టేజ్ అవుతుంది. గతంలో ప్రిపేర్ కావడం ఇట్లా రద్దు కావడం అనేది ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? 2 times క్యాన్సిల్ అవ్వడం వల్ల స్టూడెంట్స్ ఒక 2 years ప్రెషియస్ టైం కోల్పోయారు. అట్లీస్ట్ ఇప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రామిస్ చేసినట్టు మేనిఫెస్టోలో ఈ ఇయర్ లోపు రిజల్ట్స్ పబ్లిష్ చేస్తా అని చెప్పారు. సో అలా జరగాలని కోరుకుంటున్నాము. ఏ లీగల్ ఇష్యూస్ లేకుండా ఎగ్జామ్స్లో ఏవి అవకతవకలు లేకుండా జరగాలని కోరుకుంటున్నాము. అలాగే యూపీఎస్సీ ఎగ్జామ్ సిఎస్సి ఎగ్జామ్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఆ టైంలోనే పెడతా అంటున్నారు. సో వాటికి ఏం క్లాష్ రాకుండా స్టూడెంట్స్కి అట్లీస్ట్ 1 month గ్యాప్ ఇచ్చి కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాం అంతే. అంటే నీతో పాటు విద్యార్థులు ఇప్పుడు మీరు తిరుగుతున్నట్టు పరిసరాల్లో ప్రిపేర్ అవుతున్న పరిసరాల్లో ఏమంటున్నారు? కొందరు ఫైనాన్షియల్ ఉండొచ్చు, కొందరు ఫైనాన్షియల్ లేకపోవచ్చు. ఇట్లా దఫాల వారిగా ప్రిపేర్ కావడం వల్ల ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండే అవకాశం కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు అంతర్గతంగా?
అంటే ఇక్కడ లైబ్రరీ ఫ్రెండ్స్ చాలామంది చూసుకుంటే ఫినాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ 2 years వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. 2 years ఎన్నో అప్పులు చేసి రిలేటివ్స్ని అడిగి ఫ్రెండ్స్ని అడిగి వచ్చారు. ఇంకా వాళ్ళు చాలామంది డ్రాప్ అయ్యారు కూడా ఇలా లీకేజ్ అవ్వడం వల్ల, లేట్ అవ్వడం వల్ల. సో అది కన్సిడర్ చేసి గవర్నమెంట్ కొంచెం ఎంపతితోని ఎగ్జామ్స్ ప్రాపర్గా కండక్ట్ చేసి స్టూడెంట్స్ ఒక వాల్యుబుల్ టైంని చూడాలని కోరుకుంటున్నాం అంతే. అంటే ఓవరాల్గా విద్యార్థులకు ఉద్దేశించి ప్రభుత్వానికి మీ తరఫున ఏం కోరుకుంటారు? ఓకే, లాస్ట్ ఒక 2 mistakes జరిగాయి, మేము అంటే ఫైట్ చేసాము, మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పేసి ఫైట్ చేస్తూ ప్రాసెస్ అంతా ముందుకు ప్రాపర్గానే వచ్చింది. అట్లీస్ట్ ఇప్పుడైనా కనీసం మా పేషెంట్స్ ఇంకా టెస్ట్ చేయకూడదు. ఇప్పటికైనా ఎగ్జామ్స్ అన్నీ ప్రాపర్గా జరగాలి. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనే కాదు, రిజల్ట్స్ టైంకి ఇవ్వాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది ప్రాపర్గా జరగాలి, అండ్ జాబ్ లెటర్స్ కూడా త్వరగా రావాలి. అన్నీ విత్ ఇన్ టైం జరగాలి. ఇంకా డిలే చేయకూడదు అని చెప్పేసి కోరుతున్నాం అంతే. అంటే ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాకపోతే కూడా ఆత్మహత్యలకు ఒక కారణంగా ఉండేది. ఇప్పుడు ఇట్లా రెండు సార్లు ప్రిపేర్ కావడం వల్ల విద్యార్థులు అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా ఒక అంటే ధైర్యం లేక ముందుకు వెళ్ళలేక కొన్ని పరిస్థితుల వల్ల ఆత్మహత్యలు కూడా జరిగే అవకాశం ఉంది. వారికి మీరు ఏం చెప్తారు భరోసాగా? అంటే లైఫ్ అనేది చాలా పెద్దది. అంటే ఇది కాకపోతే ఇంకా చాలా ఉంటవి. ఫైట్ చేయాలి. ఇది అవ్వట్లేదు అని చెప్పేసి చనిపోవడం అనేది సొల్యూషన్ కాదు. లైఫ్లో ఫేస్ చేయాల్సినవి చాలా ఉంటుంది. అలా అని చెప్పేసి ఇలా చిన్న వాటికి భయపడుతూ డ్రాస్టిక్ స్టెప్ తీసుకోకూడదు. ధైర్యంగా స్ట్రాంగ్గా ఏదైనా చేయాలి అంతే. అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు యథావిధిగా కొనసాగించాలి. ఎందుకంటే విద్యార్థులకు ఒక ధైర్యాన్ని నింపే విధంగా ఉండాలి తప్ప ఇటువంటి లీకేజీలకు ఆస్కారం లేకుండా ఒక ముందు చూపుతో విద్యార్థులకు ఒక భరోసాగా ఉండి ముందుకెళ్లాలని చెప్పి విద్యార్థులు చెప్పడం. ఎందుకంటే గతంలో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఎన్నో ఫీజులు కట్టి 24 గంటల ఈ యొక్క విద్యను మేము నేర్చుకొని ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాం తప్ప ప్రభుత్వాలు ఇటువంటి తప్పిదాలు మాకు ఒక ఆత్మవిశ్వాసం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకనైనా మాకు న్యాయం చేసే విధంగా మా యొక్క చాలని కుటుంబాలకు న్యాయం చేసే విధంగా ఉండాలి తప్ప ఈ యొక్క ప్రశ్నార్థకంగా ఉండే విధంగా ఉండొద్దు అని చెప్పి విద్యార్థి మిత్రులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.